వైకుంఠవాసుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున వైకుంఠపురంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి వైకుంఠపురం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్కు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, సహాయ కమిషనర్ వి అనుపమ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉత్తర ద్వారదర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామి, అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాల్లో వైకుంఠపురంలో మనకి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గంలో నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతారు.